పౌలు ఎప్పుడు కూడా పౌలు ఉన్నదే స్థితిమంతుడే. కానీ సువార్త పరిచర్యకు వచ్చేటప్పటికి ఆయన డేరాలు గుట్టాల్సి వస్తూ ఉంది. ఒకప్పుడు సైన్యాధిపతి, ఆ, రోమా గవర్నమెంట్లో ఉద్యోగి, మంచి పెద్ద ఉద్యోగం. ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చాడు? యేసు క్రీస్తును సువార్త ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ధ్యానాలు గుట్టుకొని జీవనం సాగించాల్సి వస్తూ ఉంది. ఇలాంటి దైవజనులు ఉంటారా ఈ లోకంలో? ఉంటారా? నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, దైవజనుడు ఎప్పుడు కష్టం పడాలి, ఎప్పుడు కష్టంలోనే ఉండాలి, శ్రమ పడాలి. ఎందుకు? ఈ లోకము అధికారి ఎవరు? సాతాను. ఆ రోజున అధికారి ఎవరు? అక్కడ క్లౌదియా చక్రవర్తి. అక్కడ సువార్త ప్రకటించడం అంటే మా చిన్న విషయం కాదు. అలాంటి పరిస్థితులలో ధ్యానాలు గుర్తుకునే పరిస్థితి చూడండి. 1 కొరింథీ 4:12, 4వ అధ్యాయము 12వ వచనం. ఈ మాట చెప్పుకోవడానికి స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నాం, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొంచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పండుగాను ఎప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఇంకా పైన చూస్తే, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరములం, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము. అది నిలువున నీడలేదు, నిలువున నీడలేనటువంటి పరిస్థితి పౌలుది. ఈరోజు డేరా కొట్టకపోతే అన్నం లేదు, అన్నం లేదు. చూడండి దైవజనుడు ఎలా ఉన్నాడో, దైవజనుడు ఎంత కష్టపడుతున్నాడో సువార్త పరిచర్యకు. అక్కడ చూడండి, మొదటి తెస్సలోనికైలు రాసిన పత్రిక, ఆయన ఎంత కష్టపడుతున్నాడో 2వ అధ్యాయము 9వ వచనం. సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఒకనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు. ఎలా దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నారు అని చెప్తున్నాడు పౌలు. రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉన్నాడు. రాత్రింబగళ్ళు ఎలా జీవనము సాగిస్తూ ఉన్నాడు? చాలా సుఖంగా